వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఇప్పుడు మనకి తొలి ఏకాదశి రాబోతుందండి, ఒక వారం 10 రోజుల్లో. ఆ తొలి ఏకాదశి రోజున మేము ఖచ్చితంగా వినాయకుడికి ఉండ్రాళ్ళు వేస్తామండి. తొలి పండగ కదా, మన హిందూ సాంప్రదాయం ప్రకారము తొలి ఏకాదశి పండగలకి మొదటి పండగ. అందుకని ఆ రోజు ఏ విఘ్నాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఉండ్రాళ్ళు చేస్తాము. అలాంటి ఉండ్రాళ్ళు మీకు ఇవాళ నేను చేసి చూపించబోతున్నానండి. దానికోసం ఈ గ్లాసు కొలతతో ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకున్నానండి. బియ్యం సన్నగా ఆడించేసి పెట్టుకుంటాం కదా, అలాంటి బియ్యం రవ్వ గ్లాస్ తీసుకున్నాను. కొంచెం నానబెట్టుకునే శనగపప్పు, జీలకర్ర. ఏ గ్లాసు కొలతతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాసు 2 గ్లాసుల కొలతతో నీరు ఎసరు పెట్టుకోవాలి. ముందర మనం స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని ఈ గ్లాసు కొలతతో రవ్వ తీసుకున్నాను కదా, ఇదే గ్లాసు కొలతతో 2 గ్లాసుల వాటర్ ఎసరు పెట్టుకుంటానండి. ఈ ఎసరు బాగా మరగాలి. ఇలా ఎసరు పెట్టుకుని దీంట్లో జీలకర్ర, ఇందాక మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా ఆ శనగపప్పు, ఈ శనగపప్పు వేసేసుకోవాలి. కొంతమంది బొబ్బలు కూడా వేసి చేస్తారు, నేను శనగపప్పు వేసి చేస్తున్నానండి. శనగపప్పు వేసేసుకుని ఇప్పుడు దీనికి సరిపడగా సాల్ట్, మరీ ఎక్కువ కాదు, సరిపడగా సాల్ట్ వేసేసుకుని వీటిని ఇప్పుడు బాగా మరగనివ్వాలండి. బాగా మరిగిన తర్వాత మాత్రమే మనం రవ్వ వేసుకోవాలి. ఈ తొలి ఏకాదశికి వినాయకుడికి ఉండ్రాళ్ళు పెట్టడం అనేది మా ఇంట్లో ఎప్పటి నుంచో జరుగుతుంది. అందు గురించి నేను ముందుగానే చేసి చూపిస్తున్నాను ఉండ్రాళ్ళు. పూర్వం ఒక సామెత ఉందండి, ఉండ్రాళ్ళు పిండి వంటేనా అనేవారు. కానీ ఆ ఉండ్రాళ్ళు కూడా సరిగా ఉడకలేదనుకోండి, అస్సలు బాగుండవు మనకి తినటానికి. ఎంత మన రవ్వ మరిగించి నీళ్లు మరిగించేసి రవ్వ వేసినా అవి చక్కగా పదునుగా ఉడకలేదనుకోండి, ఆ ఉండ్రాళ్ళు కూడా బాగుండవు. అందుకే అలా ఉండ్రాళ్ళు కూడా ఎలా చేయాలో మీకు తెలిసే ఉంటుంది, కానీ నేను చేసి చూపిస్తున్నాను ఇవాళ. నీళ్ళు ఇలా కలపలాడేట్లాగా మరగాలండి. అప్పుడు మనం ఈ రవ్వ పోసుకుని ఉండలు కట్టకుండా కలుపుకుందాం. సిమ్లో పెట్టేసుకోవాలండి స్టవ్. ఇలా బాగా కలిపేసుకుని మనం దీన్ని మూత పెట్టేసుకోవాలి. విజిల్స్ అవి పెట్టకూడదు, కుక్కర్లో చేశాను కదా అని మామూలుగా మూత పెట్టేస్తే, విజిల్ లేకుండా మూత పెట్టుకుని ఉంచుకోవచ్చు. విజిల్ పెట్టేస్తే మాత్రం అడుగున మాడిపోతుందండి. ఇలా ఉంచేస్తే ఒక 5 నిమిషాలకు మనకి ఇది మగ్గిపోతుంది. చక్కగా ఇది ఉడికిపోతుంది అన్నమాట. ఉండ్రాళ్ళ పిండి అంతా బాగా ఉడికిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఇలా ఒక ఆకులోకి తీసేసుకుంటాను నేను. ఇలా జాగ్రత్తగా తీసేసుకుని చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత మనం వీటిని ఉండ్రాళ్ళు చేసుకుందాము. దీన్ని అంతా ఒకసారి మనం ఇలా కలిపేసుకోవాలి. వేడిగా ఉందేమో చూసుకోవాలండి. అలవాటైన వాళ్ళైతే వేడి మీద చేసేస్తాము, లేదా కొంచెం చెయ్యి తడి చేసుకుని మనం వీటిని ఉండ్రాళ్ళు చుట్టుకోవచ్చు. కొంచెం వేడిగా ఉంది, ఒక్క నిమిషం చల్లారనిద్దాము. చేతిని కొద్దిగా ఇలా తడి చేసుకున్నాం అనుకోండి, మనం ఇలా ఉండ చుట్టుకుందుకు మనకి వేడి అనిపించదు, బాగా దగ్గరగా వస్తాయన్నమాట. ఇలా చుట్టేసుకోవచ్చు. కొద్దిగా ఒక్కసారి ఇలా తడి చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. ఇలా మనం ఈ ఉండ్రాళ్ళన్నీ చుట్టేసుకుందామండి. ఇలా అన్ని ఉండ్రాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలా ఒక ఇడ్లీ రేకు తీసుకుని దీని మీద నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలండి. కొద్దిగా ఇలా రాసి ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళన్నీ దీని మీద పెట్టి మనం ఇడ్లీ పెడతాం చూసారా, అలా ఆవిరి మీద పెట్టాలండి. అలా ఆవిరి మీద పెట్టకపోతే కనుక బాగుండదు, విడిపోయినట్టు అయిపోతాయి, రుచి ఉండదు మీకు. ఆవిరి మీద ఉడికితేనే ఈ ఉండ్రాళ్ళు చక్కగా ఉంటాయి. ఇలా పెట్టేసి ఎక్కువసేపు కాదు, ఒక 5 నిమిషాలు అంతే. మనం దీన్ని ఇలా ఆవిరి మీద పెట్టేసుకుందాము. ఇలా మనం ఒక ఇడ్లీ పాత్రలో ఇలా ఆవిరి మీద ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే సరిపోతుందండి.
అవి ఉండ్రాళ్ళు చక్కగా ఉడికిపోతాయి ఆవిరికి అండి. వినాయకుడికి ఉండ్రాళ్ళు ప్రసాదం రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.